తీసుకున్నటువంటి క్యాలీఫ్లవర్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొంచెం వాటర్ చిమ్ముకుంటూ పిండి మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మంచూరియా, విడివిడిగా ఇలా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా గోబీ మంచూరియా సూపర్గా ఉంటుంది. ఇలా వేపుకుంటూ ఉండాలి. మంచి బంగారు రంగులో వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకో యాడ్ చేసుకోవాలి. అలా పిండి అయ్యేంత వరకు మొత్తం వేపుకోవాలి. డీప్ ఫ్రై ఆయిల్ అంతా ఉంచేసి అదే మూకిట్లో మంచూరియా చేసుకున్నాం. కొంచెం అంత గార్లిక్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా ఏగవకుండా ఉల్లిపాయలు ఏంటంటే మధ్యలో కరకరలాడుతూ ఉంటుంది. అంటే 30% అయితే చాలు. కొంచెం అంత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కలుపుకోవాలి. కొంచెం కారం, సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. ఆల్రెడీ పకోడీలో వేసాం కదా, అదేను మళ్ళీ సాసుల్లో కూడా ఎక్కువ ఉంటుంది సాల్ట్, అందుకే చూసి యాడ్ చేసుకోవాలి. కొంచెం వెనిగర్, డార్క్ సోయా సాస్, టమాటో కచ్చప్, సాసెస్ అన్నీ కలుపుకోవాలి. ముందుగా వాటర్లో కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్,
వేయించుకున్నటువంటి గోబీని కూడా యాడ్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. సాసెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి పీస్లకి, అప్పుడు చాలా బాగుంటుంది. అంతేనండి, గోబీ మంచూరియా రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ మసాలా లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట అంతే, రెడీ అయిపోయింది గోబీ మంచూరియా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యమ్మీ యమ్మీ గోబీ మంచూరియా రెడీ.